హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను ఒక మంచి హోటల్ స్టైల్ సాంబార్ చూపిస్తున్నాను అనమాట. ఇది వడల్లోకి, ఇడ్లీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నైట్ చేశాను వడల్లోకి, చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. అప్పుడు త్వరగా పప్పు ఉడుకుతుంది. నెక్స్ట్ ఒక చిన్న సొరకాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కావాల్సినవి ఎంత ఈజీగా ఉంటుందో కుకింగ్ ప్రాసెస్. నేనైతే ఇలానే చేస్తానన్నమాట ఏం కుక్ చేసినా కూడా. లేకపోతే ఒకటి వేయబోయి ఇంకోటి వేసేసి అసలు వేయడమే మర్చిపోతాను. అలా ఉంటుంది మనతో. అలా కందిపప్పు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు, ఒక కంప్లీట్ ఆనియన్ కూడా వేసుకొని మూత పెట్టేసేయాలి. పప్పు బాగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఈ పప్పు ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. పైన లిడ్ పెట్టండి. లిడ్ పెడితే పప్పు త్వరగా ఉడుకుతుంది. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసామంటే పప్పు పొంగదు. పప్పు ఉడికే లోపల చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. పప్పు ఉడికేసిందనమాట. ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది ఇంకిపోయేదాకా పప్పు ఉడకనిచ్చుకోవడమో, లేకపోతే ఆ వాటర్ తీసి పక్కన పెట్టేసి బాగా ఎనుపుకోవాలన్నమాట. మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 రెమ్మలు తెల్లుల్లిపాయలు బాగా దంచుకున్న వేసుకొని, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఒక 3-4 ఎండుమిర్చి ముక్కలు చేసుకున్నవి కూడా వేసుకోవాలి. అది కొంచెం వేగి ఎండుమిర్చి కరకరలాడుతున్నప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నెక్స్ట్ 2 టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నా. మీడియం సైజ్ అయితే 2, పెద్ద సైజు అయితే ఒక టొమాటో సరిపోతుంది. ఆ తర్వాత టొమాటోని బాగా మగ్గించుకోవాలి. టొమాటో స్మాష్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాంబార్ పౌడర్, టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మసాలాస్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలన్నమాట. ఇది వడల్లోకి తినేటప్పుడు సాంబార్లో వడలు ముక్కలు చేసుకొని వేసుకొని బాగా నానపెట్టుకొని తింటే ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేసేయండి. అండ్ కొద్దిగా హాఫ్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని మసాలాస్ వేగిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సొరకాయ వేసాం కాబట్టి కొంచెం చిక్కగా వస్తుందన్నమాట సాంబారు, ఎగ్జాక్ట్గా హోటల్ స్టైల్లో అంటే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేస్తారు. ఇందులో అదేం వేయకుండానే చిక్కగా వస్తుంది సాంబారు. ఇలా ఒక్కసారి ఒక మిక్స్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా పప్పుని మసాలాస్లో ఉడకనివ్వాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని కూడా కొంచెం రసం తీసేయాలి. ఒక గ్లాస్ చింతపండు రసం తీసుకున్నాను. ఆ చింతపండు రసంకి 2 to 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. పులుపుకి తగ్గట్టు కొంచెం ఎక్స్ట్రా కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. చిక్కదనం కోసం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో దించబోయే ముందు ఒక 15 మినిట్స్ ముందు బెల్లం యాడ్ చేసేసి కొత్తిమీర, కరివేపాకు చల్లుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. అంతే, ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేయడమే. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.